వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం. బన్సీలాల్పేట కార్పొరేటర్ కుర్మా హేమలత ఆధ్వర్యంలో నిరసన. దళిత బంధు అర్హురాలకి స్విఫ్ట్ డిజైర్ అందజేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. న్యాయవాది బసంత్ సోనీపై చర్యలు తీసుకోవాలి. ఉస్మాన్గంజ్ మార్కెట్ బంద్ పెట్టి నిరసన తెలిపిన వ్యాపారస్తులు. పంజాగుట్టలో 70 లక్షల హవాలా డబ్బు సీజ్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు నిరసనగా బన్సీలాల్పేట్ డివిజన్ పార్టీ కార్పొరేటర్ కుర్మా హేమలత ఆధ్వర్యంలో జబ్బర్ కాంప్లెక్స్ దగ్గర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న టీఆర్ఎస్ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని అన్నారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీకి నిరసనగా ఈరోజు పంచాయతీ విషయంలో భారీ ఎత్తున మరి నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా రాత్రి చూసిండ్రు మరి నలుగురు ఎమ్మెల్యేలను మరి బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది. కేవలం ఇది బీజేపీ మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ వస్తుందని మేము టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ఒక దీని భయంతోనే వాళ్ళు మా నలుగురు ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం జరిగింది. మరి దానికి మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించలేదు. వారు మరి మంచి షాక్ బీజేపీకి ఇవ్వడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు మరి బీజేపీ పార్టీ మేము నిరసన తెలియజేసి మరి ఈరోజు దిష్టిబొమ్మ దగ్ధనం జబ్బర్ కాంప్లెక్స్ దగ్గర చేస్తున్నాం. తప్పకుండా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మరి బీజేపీ నాయకులకు అందరికీ బుద్ధి వచ్చేటట్టు అక్కడ భారీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్లో దళిత బంధు పథకం అర్హురాలు శ్రవంతికి షిఫ్ట్ డిజైర్ వాహనాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
న్యాయవాది పేరుతో అక్రమాలకు పాల్పడుతూ వ్యాపారస్తులను వేధిస్తున్న బసంత్ సోనీపై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు ఉస్మాన్గంజ్ మార్కెట్ బంద్ పెట్టి నిరసన తెలిపారు. గోసామహల్లో ఎక్కడ నూతన భవన నిర్మాణం జరిగినా అడ్వకేట్ బసంత్ సోనీ అక్కడ వాలిపోతున్నారు. బసంత్ సోనీ వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని బాధిత ప్రకాష్ జైన్ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. बसंत सोनी मुर्दाबाद मुर्दाबाद बसंत सोनी मुर्दाबाद मुर्दाबाद वी वांट जस्टिस 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 डाउन डाउन एडवोकेट बसंत सोनी 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 डाउन डाउन मेरा नाम कविता, मेरा हस्बैंड का नाम प्रकाश कुमार। आज उनको बसंत सोनी के हिसाब से आज 8 महीने से उन्होंने ऐसा कर रहे हैं कि मैं बिल्डिंग बना रहे, हमारा पैसा कमाए, बिल्डिंग बनाए, हमारा को खाने का भी अभी पैसा नहीं। 3 महीने से हॉस्पिटल में सो गए उन्होंने। बसंत सोनी को बोलना, बसंत सोनी क्या बोला 40 लाख दो, 30 लाख दो, और बसंत सोनी का फोन आ रहा, दूसरों के पास से भी करा रहे फोन, तुम करो ये। इस टेंशन से बसंत सोनी के हिसाब से मेरा आदमी पूरा बीमार पड़ गए, हॉस्पिटल में सो गए। ऐसी हालत में उन्होंने बोल रहे आज हमारे बच्चे 2 बच्ची है, एक बच्चा छोटा है, आज उन्होंने पढ़ाई कर कॉलेज में जा रहे हैं, उन्होंने दुकान पे बैठ रहे, आज छोटा है, अभी बोलने का हिम्मत नहीं। मैं आप लोग बिल्डिंग बनने तो बसंत सोनी को कहीं को देना पैसे, उन्हें कहीं के लिए कर रहा हूँ हरासमेंट तंग कर रहा हूँ, मेरे को दो, नहीं तो मैं पूरा तोड़ा था, पूरा पिलर तक तोड़ा था मैं बिल्डिंग। टेंशन मेरे रो के परेशान हो गए। बसंत सोनी ने जो हमारे ऊपर केस किया है उससे हमारा पूरा परिवार टेंशन में है। टेंशन इतना है कि रात में नींद भी नहीं ले पा रहे हैं। हमारे हस्बैंड ने इतने समय तक तो हमको कुछ कहा भी नहीं, और जब कहा हम लोगों ने देखा इतना टेंशन क्यों है, फोर्सफुली पूछा तो बोले नींद नहीं ले रहे हैं और शायद कुछ गलत एक्शन भी ले रहे हैं। इससे लग जाए कि उनको इस हरासमेंट से बचाओ। और हमारी रिक्वेस्ट, मैं उनका बेटा हूँ। आज पापा 3 महीने से हॉस्पिटल में, उनको ब्रेन हैमरेज हो गया। किससे हुआ बोले तो खुला बोलता हूँ, एडवोकेट बसंत सोनी इतना हरासमेंट कर रहा, 8 महीने से हरासमेंट कर रहा। क्या बोले तो मेरे को 30 लाख रुपए दो, वरना पिलर से कटवाता हूँ, नहीं दिए तो मैं ऊपर से तोड़ाता हूँ, कहीं ना कहीं से तोड़ाता हूँ आपका, वरना सील कर दे तो मेरे को कैसे भी 30 लाख रुपए दो, कुछ ना कुछ तो भी बोल के हरासमेंट कर रहा। घर पे फोन आ रहे, अननोन नंबर से फोन आ रहे। वो कहीं के लिए कर रहा हूँ बसंत सोनी, कैसे होना मेरे को 30 लाख रुपए दो, कैसे भी कहीं के लिए आप बिल्डिंग बन रही है। बिल्डिंग बन रहा है इसलिए देखो पूरा बैठ रहा है वो जब से कैमरा में ऑर्डर होने के बाद भी उन्होंने जाके उन्होंने खुद अपने हाथ से केस विड्रॉ कर दिया। केस विड्रॉ करने के बाद जीएचएमसी ऑफिस में जाके बैठ रहा, नहीं कैसे भी इसकी बिल्डिंग तोड़ो। बस स्टार्टिंग से XYZ से किसी न किसी के दूसरे के नाम से, ये इसके नाम से, आपके नाम से, दूसरे के नाम से करवा रहा। ये उन्होंने जाके एडवोकेट बैठा हुआ जब జాంబాగ్ డివిజన్ లో పర్టికులర్ ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టాలంటే నరకం అనుభవించాలి. ఇల్లు జాగా కొనుక్కోవడం మహా కష్టం. ఆ తర్వాత పర్మిషన్ కు నరకయాతన పడాలి. పర్మిషన్ వచ్చిన తర్వాత ఏదో ఒక ఫ్లోర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయిందని దాన్ని సాకుగా తీసుకొని ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కొద్దిమంది ఈ బసంత్ సోని అని పర్టికులర్ అతనికి సంబంధం లేదు, మా బస్తీవాడు కాదు, మా బ్లాక్ వాడు కాదు, ఎక్కడో ఉంటాడు, అక్కడ వచ్చి ఇక్కడికి వానికి సంబంధం లేదు, అయినా వచ్చి కోర్టులో కేసు వేసి కోర్టు బ్లాక్ మెయిల్ చేస్తూ నేను డిస్మెంటల్ చేపిస్తాను, హయ్యర్ ఆఫీసర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాను, జీహెచ్ఎంసీ వాళ్ళని, ఇక్కడ లోకల్ వ్యాపారస్తులని, కానీ ఒక్కరు కాకుండా 10-15 మంది మీద వాడు కేసు వేసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ నాకు 30 లక్షలు 50 లక్షలు ఇవ్వండి అని పోలీస్ ఆఫీసర్ గానీ జీహెచ్ఎంసీ వాళ్ళు గానీ లొంగకుండా అతని కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోర్టు వారిని గానీ ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాం. అసలు అనేశారు కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చింది కాబట్టి ఇది డిస్మెంటల్ చేయాలని చెప్పేసి మేము ఆర్డర్ తీసుకొచ్చాము. కోర్టులు వేసాము. కోర్టులు నడుస్తున్నప్పుడు ఆయన కోర్టుకు తప్పుదో పట్టించి వేరే విధంగా అతను కోర్టుని మిస్గైడ్ చేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసర్స్ ని మిస్గైడ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. లేకుంటే మీ కొలువులు పోతాయి, మీ ఉద్యోగాలు తీసేస్తా అనే విధంగా మాట్లాడుతూ
విధంగా వ్యాపారస్తులను చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. రాత్రి పొద్దున లేకుండా ఇలా వ్యాపారస్తులు చైన్ లేకుండా వ్యాపారం లేకుండా మరీ నరకయాతన అనుభవిస్తారు. ఇది ప్రాక్టికల్ గా మీరు చూశారు, జనాలను చూసారు. దానికి నిరసనగా ఈ రోజు వ్యాపారస్తులన్నీ బంద్ చేసి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. అందరు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి అంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్థానిక లీడర్లే ఇటువంటి వారిని కొంతమందిని ముందుకు తీసుకొచ్చి కొన్ని కేసులు వేసి ఇలా డబ్బులు కనుక్కోవడంలో కూడా వాళ్ళు ముందుగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తప్పక చేస్తుండ్రు. కానీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 70 లక్షల రూపాయల హవాలా డబ్బును సీజ్ చేశారు. పంజాగుట్ట నుండి సోమాజిగూడ మీదుగా వెళ్తున్న హవాలా మనీని తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేపట్టారు. తనిఖీల సమయంలో సరైన ధృవపత్రాలు లేకపోవడంతో 70 లక్షల నగదుతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అఖిల భారత బ్రహ్మ సమాజ సభ్యుల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. అఖిల భారత బ్రహ్మ సమాజం 131వ సమావేశం అక్టోబర్ 29 నుండి 30 వరకు రామ్కోటి ఈడెన్ బాగ్లోని కచ్ భవన్లో నిర్వహిస్తారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హానబుల్ జస్టిస్ చైర్మన్ జి చంద్రయ్య హాజరవుతారు. హైదరాబాద్లో డెక్కన్ బ్రాహ్మణ సమాజం, ఆంధ్ర బ్రాహ్మణ సమాజం సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తాయి. దేశంలోని పలు ప్రాంతాల నుండి, బంగ్లాదేశ్ నుండి సుమారు 150 బ్రాహ్మణ సమాజ సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అఖిల భారత బ్రహ్మ సమాజ సమ్మేళనాన్ని 29-30 అక్టోబర్ శని ఆదివారాలలో హైదరాబాద్ నిర్వహిస్తున్నాము. రామ్కోటిలోని కచ్చి భవన్ ఫంక్షన్ ప్యాలెస్లో జరుగుతుంది. అది 2 రోజులు సుమారు 400 నుంచి 500 మంది వరకు మెంబర్స్, డెలిగేట్స్ అన్ని ప్లేసెస్ నుంచి హాజరవుతారు. ముఖ్య అతిథిగా ఆనరబుల్ జస్టిస్ జి చంద్రయ్య గారు హాజరవుతున్నారు. వారు తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అధ్యక్షులు, ఆయన చైర్మన్ గారు. అట్లాగే శ్రీమతి పద్మావతి గారు, సీనియర్ అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, వారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. అరుణ్ కుమార్ దాస్ గారు కాన్ఫరెన్స్ అధ్యక్షుడు. ఈ 2 రోజులు కూడా ఎన్నో రకాల సెమినార్స్ ఉన్నాయి, ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంకా చెప్పిన పిల్లల్ని నర్చర్గా పిలిచారు. పిల్లల్ని ఎట్లా అభివృద్ధిలో తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లాగా బ్రహ్మధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు ఎంత మంచి హ్యూమన్ బీయింగ్స్ కింద, మంచి బ్రాహ్మోస్ కింద ఎట్లా తయారు చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. 8 గంటలకు నుంచి స్టార్ట్ అవుతుంది కార్యక్రమం. 9 గంటలకు ఉపాసన ఉంటుంది. 11 నుంచి 1 గంట వరకు ఇనాగరల్ సెషన్ ఉంటుంది. అప్పుడే ముఖ్య అతిథి వీళ్ళందరూ పాల్గొంటారు. మధ్యాహ్నం సెమినార్స్, పిల్లల ప్రోగ్రామ్స్, సాయంత్రం బ్రహ్మ సంగీతం. అన్ని స్టేట్ నుంచి ఇచ్చిన రకరకాల భాషల్లో, తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడ, వీటన్ని భాషల్లో బ్రహ్మ సంగీతాన్ని వినిపిస్తారు. రవీంద్ర సంగీతాన్ని. ఈ 2 రోజులు కూడా భోజన కార్యక్రమాలు కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరిగిందండి. అప్పుడు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయాన్ని కోరుతున్నాము. 27 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ జరుగుతున్నది ఈ కార్యక్రమం. రామ్కోటిలోని కచ్చి భవన్ అండి. అది రామ్కోటిలోని కచ్చి భవన్లో జరుగుతున్నది. ఈడెన్ బాగ్ అని ఉంటుంది. అక్కడ ఈడెన్ బాగ్లో చాలా పెద్ద హాల్ అది. 29-30 శనివారం ఆదివారంలో జరుగుతున్నది. థ్యాంక్ యూ. 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కార్యక్రమం. 9 నుంచి రాత్రి 8 వరకు ఉంటుందండి. మధ్యలో లంచ్ బ్రేక్, టీ బ్రేక్స్ వాటితో కాదు. ఎన్నో కాన్ఫరెన్స్ హాజరయ్యారు. ఎంతమంది విద్యార్థులు తయారు చేశారు. బ్రహ్మ సమాజం అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు రాయడమే కాకుండా బ్రహ్మ సమాజ దీక్ష తీసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కోర్సులు రూపొందించారు. స్టూడెంట్లను తయారు చేశారు. చాలా మందికి తరబించారు. ఇది క్లుప్తంగా నాకు తెలుసు. ఇకపోతే ఈ బ్రహ్మ సమాజం అన్నది కుల మత రహితమైనది, వీటన్నిటికీ అతీతమైనది. బ్రహ్మ సమాజం అనగానే బ్రాహ్మణ సమాజం అని ఎవరైనా కొంతమంది పొరబడే ప్రమాదం ఉంది. అలా పొరబడదండి. కులాలు, మతాలు వీటన్నిటికీ అతీతంగా ఎవరైనా సరే నలుగురు కూడి ఒక చోట ఒకే సమయంలో ప్రార్థన చేసుకోవచ్చును అని చెప్పడానికే రాజా రామ్మోహన్ రావు బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఇక
ఇది ఒక మతం కాదు, ఇది ఒక జీవన శైలి, ఇది ఒక జీవన ధర్మం. తమ పే స్కేల్ ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన ఎన్నికల అధికారికి వినతి పత్రం అందజేశారు. బుద్ధభవన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చారు. అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 2017, 2021 ఈ 2 పే స్కేల్ పెండింగ్లో ఉన్నాయి. 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. వెంటనే తమకు పే స్కేల్ కావాలని, అలాగే ఎగ్జామ్షన్ ఇవ్వాలని కోరారు. 2017 అదేవిధంగా 2021 2 పే స్కేళ్లు పెండింగ్ ఉన్నాయి. ఈ సందర్భంగా మేము గత 5 సంవత్సరాల నుంచి వివిధ పోరాటాలు చేస్తున్నాం. ఎట్టకేలకు ఆర్టీసీ యాజమాన్యం పే స్కేలు చేయాలని మన ఎలక్షన్ కమిషన్ మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్కు ఎగ్జామ్షన్ కావాలని మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంది. దానికి కొనసాగింపుగా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ CIT తరపున ఈరోజు ఎన్నికల కమిషనర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కాబట్టి వెంటనే ఆర్టీసీ కార్మికులకు పే స్కేల్ కావాలని, ఎగ్జామ్షన్ ఇవ్వాలని మేము ఈ సందర్భంగా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. కాబట్టి ఎన్నికల ప్రధానాధికారి వెంటనే ఆర్టీసీకి ఎగ్జామ్షన్ ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ పరిధిలోని మల్లాపూర్ వాస్వి కాలనీ నుండి దిల్సుఖ్ నగర్ వరకు ఆర్టీసీ సేవలు ప్రారంభించడాన్ని సంతోషిస్తూ వాస్వి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బస్కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా TSRTC మిధాని డిపో మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ కాలనీ వాసులు అడిగిన వెంటనే బస్సును ఉదయం సాయంత్రం ట్రిప్పుల వారీగా వాస్వి కాలనీ నుండి దిల్సుఖ్ నగర్ వరకు సర్వీసులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎంతో శుభకరమైనటువంటి దినము. ఎందుకంటే శ్రీ వాసవి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మనకు ఇక్కడ కాలనీ వెలిసి 22 సంవత్సరాలు, కానీ ఇక్కడ ఏ సదుపాయాలు లేకుండా మరి ఎన్నో ఇబ్బందులకు ఇక్కడ ప్రజలు గురవుతున్నారు. మరి చాలా పేద ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, చుట్టుపక్కల కాలనీస్లో కూడా ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. మరి వారికి ఆర్టీసీ వారు సదుపాయం కల్పించడము చాలా శుభకరమైనటువంటి రోజు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఉదయము మనకి కోటికి పోవడానికి 8:20కి, మరి 8:45కు దిల్సుఖ్ నగర్ పోవడానికి బస్సులు, మరి సాయంకాలం కూడా 5 గంటలకు మళ్ళీ కోటి నుంచి రావడానికి, 5:20కి మళ్ళీ దిల్సుఖ్ నగర్ రావడానికి, పోవడానికి ఉంది, రావడానికి ఉంది. ఆఫీసులకు పోయే వాళ్ళకు, వారు షాపుల్లో పనిచేసుకునే వాళ్లకు, ఎంతోమంది లేబర్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క సేవల్ని, ఈ యొక్క ఆర్టీసీ వాళ్ళు చేసేటువంటి యొక్క సేవల్ని మనం ఉపయోగించుకుంటే మనం కృతజ్ఞతలం. కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క చుట్టుపక్కల కాలనీ వాళ్ళంతా కూడా మనమంతా ఈ యొక్క ఆర్టీసీ సేవల్ని ఉపయోగించుకుందాం. మరి ఇంకా ఆర్టీసీ వాళ్ళంతా కూడా బస్సులు కూడా కొత్తవి వస్తాయంటున్నారు. ఇంకా కూడా బస్సులు పెంచే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ కూడా వేయడానికి కూడా వాళ్ళు ఉద్యుక్తులు అవుతున్నారు. కాబట్టి మనం ఉపయోగించుకోవాలి మన మొదటి పని. కాబట్టి అందరికీ జై శ్రీరామ్. పంజగుట్ట లలిత జ్యువెలర్స్ కి ఎదురుగా సోమాజిగూడ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన ఒక కారు డివైడర్ను ఢీకొట్టింది. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడి ఉండే ప్రదేశం. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అక్టోబర్ 23 ధన్వంతరి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఊటుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు దోమ మండల ఆయుర్వేద వైద్యాధికారి గాయత్రి అన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వాటి నివారణకు ఆయుర్వేద మందులను పంపిణీ చేసి తగిన సలహాలు, సూచనలు అందిస్తామని తెలిపారు. ఈ నెల
అక్టోబర్ 23న ధన్తేరస్ అనగా ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ ఉచిత స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము మేము తెలంగాణ ప్రభుత్వము మరియు మా ఆయుష్ కమిషనర్ ప్రశాంతి మేడం ఆదేశానుసారము, ఆయుష్ విభాగం యొక్క ఆదేశానుసారము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే దాని కార్యక్రమంలో భాగంగానే ఆయుష్ కరదీపికలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఆయుష్ అవగాహన కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని బుచ్చిగూడ గ్రామం వద్ద విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. షాద్నగర్ నుండి కొత్తపేట రూట్లో బస్సు కోసం విద్యార్థులు చాలా కాలంగా పాఠశాలలకు సరైన సమయంలో వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. ఎంతో కాలంగా విసిగి వేసాన్న విద్యార్థులు బుచ్చిగూడ వద్ద రోడ్డుపై బైఠాయించి సీఎం రావాలి, తమకు హామీ ఇవ్వాలి, ఆర్టీసీ అధికారులు డౌన్ డౌన్, ప్రతినిధులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిష్టిబొమ్మలు దగ్ధం. బన్సీలాల్పేట కార్పొరేటర్ కుర్మా హేమలత ఆధ్వర్యంలో నిరసన. దళిత బంధు అర్హురాలకి స్విఫ్ట్ డిజైర్ అందజేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. న్యాయవాది బసంత్ సోనీపై చర్యలు తీసుకోవాలి. ఉస్మాన్గంజ్ మార్కెట్ బంద్ పెట్టి నిరసన తెలిపిన వ్యాపారస్తులు. పంజగుట్టలో 70 లక్షల హవాలా డబ్బు సీజ్. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.